ఉక్కు నగరాన్ని అనాథగా వదిలేయరాదన్న ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తుపాను ధాటికి విలవిల్లాడిన విశాఖను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. తుపాను తీరాన్ని దాటడానికి 3 రోజుల ముందే పటిష్ట చర్యలు తీసుకున్నారు. సమాచార సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవడంలో ముందుండే సీఎం ఇస్రో, నాసా సహాయంతో ఉపగ్రహ చిత్రాలను అందుబాటులోకి తెప్పిస్తూ, మీడియా సహాయంతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించారు. రహదారి వ్యవస్థ దెబ్బతిన్నా విశాఖ చేరేందుకు వీలు కాదని అధికారులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి వెనుకడుగు వేయలేదు. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఎలా గదుల్లో కూర్చొని పనిచేస్తాను అంటూ హుద్హుదు ధాటికి అనాథలా మిగిలిన విశాఖను అక్కున చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. తుపాను తీరం దాటిన ఆదివారం రోజున తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి రాజమండ్రిలోనే బస చేసిన చంద్రబాబు సోమవారం ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే యుద్ధభూమిలో అడుగుపెట్టిన వీర సైనికుడిలా ముఖ్యమంత్రి శ్రమించారు. వెళ్లిన వెంటనే అధికారులందరినీ పిలిచి సమీక్ష నిర్వహించి నష్టం వివరాలను, తుపాను తదనంతర పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల సందర్శనకు పయనమయ్యారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి చలించిపోయారు. కుప్పకూలిన షెడ్లు, విరిగిపోయిన బోట్లతో తుపాను విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలిన ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు పరిశీలించారు. అక్కడి ప్రజల సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి నేనున్నానంటూ బాధితులకు భరోసా కల్పించారు. శిబిరాల్లో ఉన్న ఏ ఒక్కరిని ఆకలితో ఉండనీయబోనని ప్రతినబూనిన ముఖ్యమంత్రి ఈ దిశగా అధికారులతో మాట్లాడి వారికి ఆహారం అందేలా చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను తెప్పించేందుకు తెలుగుదేశం కార్యకర్తలను క్రియాశీలం చేయడంలోనూ చంద్రబాబుదే కీలక పాత్ర. సహాయ చర్యల కోసం సామాజిక మీడియాను కూడా ఉపయోగించుకున్నారు. సోమవారం సాయంత్రానికే బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 లీటర్ల కిరోసిన్ ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. విశాఖ చేరిన తొలి రోజై ప్రధాన ఆసుపత్రులన్నింటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ తుపాను నష్టం వివరాలు తెలుసుకున్నారు. సమాచార, విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు రాత్రింబవళ్లు శ్రమించారు. విశాఖ నగరానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తన శక్తియుక్తులన్నీ కూడగడుతున్న చంద్రబాబు సాగర తీరంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇలా ఏ ఒక్కరిని చంద్రబాబు వదిలిపెట్టలేదు. ఎంపీ నిధుల నుంచి సీఎం సహాయ నిధికి 7 కోట్ల చొప్పున విరాళాలు రాబట్టుకోవడంలోనూ చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయం. తాను కష్టపడుతూనే ప్రతి ఒక్కరికి పనులు పురమాయించి బాధితులకు వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చేశారు. కొంతమంది పార్టీ నేతలతో కలిసి వెళ్లి ఇంగ్లీష్ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ చూశారు. హీరో మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్ హైదరాబాద్ లోనే అత్యంత లగ్జరీ మాల్ గా పేరు పొందింది. జగన్ కు సహజంగానే సినిమాలంటే ఇష్టమనే ప్రచారం ఉంది. గత రాత్రి ఏఎంబీ మాల్లో అవెంజర్స్ సినిమాను జగన్ తిలకించారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లికి హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సీఎం కేసీఆర్, సీఎం జగన్ ఇద్దరు కళ్యాణ మండపంలో కలిసి కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వధూవరుల్ని ఆశీర్వదించారు. గురుదేవత మాతృదేవత పితృదేవో శతమానం భవతే.